ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూర ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. గుత్తి వంకాయలు పావు కేజీ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు 6 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉల్లిపాయలు అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గుత్తి వంకాయల్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉల్లిపాయల్లో 2 స్పూన్ల కారం, కొంచెం నెయ్యి మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది కూర. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా పొడి 1 స్పూన్, పసుపు 1 స్పూన్. నేను చిన్న స్పూన్ వేసుకున్నాను, మీరు పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. 2 స్పూన్లు ఉప్పు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. గుత్తి వంకాయల్ని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు తీసుకొని లోపల అప్లై చేయాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని గుత్తి వంకాయల్లో పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇలా గుత్తి వంకాయలన్నిటిని మసాలా స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ఉల్లిపాయ మసాలాని మనం కర్రీకి యూజ్ చేసుకుంటాం. లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని ఆయిల్లో పెట్టుకోవాలి. ఇలా వంకాయలన్నిటిని ప్యాన్లో పెట్టుకొని మనం మిగిలి ఉన్న ఉల్లిపాయ మసాలానంతా వంకాయల మీద పెట్టుకోవాలి. మసాలాని ఇలా మిక్స్ చేసుకొని స్టఫింగ్ పెట్టుకొని కర్రీకి యూజ్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. లిడ్తో క్లోజ్ చేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కర్రీని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూస్గా మిక్స్ చేస్తే వంకాయలు పీసెస్ అయిపోతాయి. సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మళ్ళీ లిడ్ పెట్టి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఉల్లిపాయలు వంకాయల్లో నుంచే వాటర్ అంతా రిలీజ్ అయ్యి కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వంకాయలు సాఫ్ట్గా అయ్యాయి, ఆనియన్స్ కూడా ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. సో కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయింది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే గుత్తి వంకాయ ఫ్రై రెడీ. రైస్, రోటీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.